శివుడినే బంధించిన శివభక్తుడు గురించి తెలుసా? ఒకప్పుడు గజేంద్రుడు అనే ఒక అసురుడు శివుడు కఠోరంగా తపస్సు చేయడంతో శివుడు ప్రసన్నుడై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. గజేంద్రుడు తెలివిగా ఆలోచించి, శివ, నాకు ఏ చిన్న సమస్య వచ్చినా నేను నిన్ను పిలిచిన వెంటనే నువ్వు రావాలి అని అడుగుతాడు. దానికి శివుడు ఒప్పుకొని సరే అని అంటాడు. దాంతో గజేంద్రుడు ప్రతి చిన్న సమస్యకు కూడా శివుడిని పిలుస్తూ ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. వరం ఇచ్చాక తప్పక శివుడు వచ్చి గజేంద్రుడికి ప్రతి సమస్యని తీర్చేవాడు. అయితే ఇంతలో నారదుడు చిలిపిగా ఆలోచించి గజేంద్రుడి దగ్గరికి వెళ్లి, ఎందుకు ప్రతిసారి శివుడిని పిలుస్తావు? శివుడినే నీ లోపల ఉంచేటట్టు నువ్వు చెయ్యొచ్చు కదా అని అడుగుతాడు. దాంతో గజేంద్రుడు, నా మట్టి బుర్రకి తట్టలేదేమి అని అనుకొని శివుడిని పిలిచి తనలో ఉండిపోమని చెప్తాడు. శివుడు మాట ఇచ్చాడు కాబట్టి ఒక లింగ రూపంలోని గజేంద్రుడి లోపలికి ప్రవేశించి ఉండిపోతాడు. కాలం గడుస్తూ ఉంటుంది గాని ఎవరికీ శివుడు కనిపించడు. దాంతో పార్వతీదేవి మిగిలిన దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి శరణు కోరుతారు. కింద సబ్స్క్రైబ్ చేసేసి అందరూ చెప్పండి, హర హర మహాదేవా.